వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో శరవేగంగా జరుగుతున్న బైపాస్ డబుల్ రోడ్డు నిర్మాణ పనులు. ఆలేరులో ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు. వినియోగదారుల మన్ననలను పొందాలి అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల. ఆదాయం, అభివృద్ధి, సంక్షేమం, పరిశుభ్రత, ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యమన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఐలయ్యపై లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదు. టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతల ఫైర్. యువత స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి. వెల్మజాల రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్న ఆలేరు పట్టణ కాంగ్రెస్ నాయకులు. టేకుమట్ల గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీ 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 మరుద్వతి అమ్మవారి దేవస్థానం నూతన కమిటీ ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మాత్రమే కాకుండా గ్రామాలలో అంగన్వాడీ ఆయా ఆశా వర్కర్ల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహార పంపిణీ, గర్భిణీ స్త్రీలకు నిరంతర పరీక్షలు, చికిత్స తదితర అంశాలను చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అనారోగ్యంతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చేవారు అనారోగ్యం ముదిరి చివరి నిమిషంలో రాకుండా ముందే వచ్చే విధంగా అవగాహన కల్పించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్లకు సూచించారు. త్వరలోనే రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష నిర్వహించనున్నందున సంబంధిత అధికారులు సమాచారంతో సమీక్షకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ పీడి రాజ్ కుమార్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో శరవేగంగా జరుగుతున్న బైపాస్ డబుల్ రోడ్డు నిర్మాణ పనులు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నాంపల్లి మండల కేంద్రంలోని బైపాస్ 2 వరుసల సీసీ రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నాంపల్లి మండల కేంద్రంలోని బైపాస్ 2 వరుసల సీసీ రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాంపల్లి మండల అభివృద్ధి కొరకు అత్యధికంగా నిధులు కేటాయించాలని మండల పార్టీ నాయకుల నేతృత్వంలో మునుగోడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా అందుకు స్పందించిన ఆయన నాంపల్లి మండల అభివృద్ధి కొరకు కోట్ల రూపాయల నిధులు కేటాయించి మంజూరు చేశారు. అందుకు అనుగుణంగానే అభివృద్ధి పనులను శరవేగంగా నిర్మాణం జరుపుతున్నారు. అందులో భాగంగా నాంపల్లి మండల కేంద్రానికి ఎటు చూసినా డబుల్ రోడ్డు నిర్మాణంతో పాటు రవాణా మార్గాలను పునరుద్ధరించడానికి అత్యధిక నిధులు కేటాయించి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ మరియు
సైడ్ డ్రైనేజీతో కూడిన వాగు వరుసల రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశించడంతో చండూరు రోడ్డు నుండి గుర్రంపోడు రోడ్డు వరకు 2 వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టి త్వరితగతిన పూర్తి చేయడానికి సన్నాహాలు చేసి నిర్మాణం పనులను ప్రారంభించారు. రోడ్డు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా స్వయంగా మండల పార్టీ నాయకులు దగ్గరుండి రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షిస్తున్నారు. తగిన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో ఎక్కడ కూడా రాజీ పడకుండా రోడ్డు నిర్మాణం పనులను ముందు తరాలకు అవసరమయ్యే విధంగా మండల అభివృద్ధికి అనుకూలంగా ఉండేలాగా రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున కాంగ్రెస్ 9వ వార్డు ఇన్ఛార్జ్ జట్టా సిద్ధులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగరెడ్డి ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున కాంగ్రెస్ 9వ వార్డు ఇన్ఛార్జ్ జట్టా సిద్ధులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గానికి 4,000 ఇండ్లను మంజూరు చేసి పేదవారి సొంతిల్లు కలను నెరవేర్చేందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు సంతోషంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూకంటి సంపత్, కాసుల భాస్కర్, మల్రెడ్డి విద్యాసాగర్, లబ్ధిదారులు గౌర కిష్టమ్మ, బాలయ్య, నమిలె కవిత, నాగయ్య, భోగ పద్మాచలం మరియు కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గౌర కిష్టమ్మ, మా ఆయన గౌర బాలయ్య. నాకు ఇల్లు ఇప్పించినందుకు వీళ్ళ నాకు ధన్యవాదాలు. మా ఆయన పేరు నాగయ్య. నా ఐలన్న దగ్గర ఇల్లు కావాలనగానే ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిండా నూరేళ్ళు చల్లగా వర్దిల్లాలి. 9వ వార్డు. నా పేరు భోగ పద్మ, మాది 9వ వార్డు. మా ఆయన పేరు వెంకటాచలం, ఆలేరు. మాది మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే గారు మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇన్ని రోజులు మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినా మాకేం ఫలితం రాలేదు. ఈ బీర్ల ఐలయ్య గారు వచ్చినందుకు మాకు ఇందిరమ్మలు ఇచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు అన్నగారికి. నా పేరు భోగ వెంకటాచలం, మా భార్య పద్మ. మాది 9వ వార్డు ఆలేరు. చాలా 10 ఏళ్ళ నుంచి మాకు ఇల్లు లేక ఎంతో బాధపడుతున్నాము. ఇల్లు లేనందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీర్ల ఐలయ్య అన్న మాకు అడగగానే ఇట్లా అప్లికేషన్ పెట్టుకున్నాం లేదో, మా భార్య వికలాంగురాలు అయినందుకు మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇలా మేము ముగ్గు పోసుకోవడానికి మా పట్టణ అధ్యక్షుడు ఎజాజ్ గారు వచ్చి మళ్ళీ జట్ట సిద్ధులు వీళ్ళందరూ వచ్చి మంచిగా ముగ్గు పోయడానికి వచ్చి మాకు ముగ్గు పోయించారు. సంతోషము. నేను గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో క్రియాశీల సభ్యత్వం చేసిన. మా భార్యకు డబుల్ బెడ్రూమ్ వచ్చినా కూడా పీకేసి ఆమె వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషం, చాలా చాలా సంతోషం. అదేవిధంగా నేను ఆలేరు 9వ వార్డు ఇన్ఛార్జి. ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గులు పోస్తుంటే ప్రజలు ఏమంటున్నారంటే ఎంత సంతోషంగా ఉన్నారో అంత సంతోషంగా ఉన్నారు. ఐలన్న అంటే ఇంతనా అనే ఆలోచనలో ఉన్నారు. సుమారుగా ఇప్పటికీ 11 ఇండ్లు మాకు శాంక్షన్ అయినాయి. అందులో ఒక 6-7 ఇండ్లు ముగ్గు పోసాము. ఐలన్న ఇండ్లు శాంక్షన్ చేసినందుకు ఐలన్న ఎంతో రుణపడి ఉన్నాము. ఐలన్న చాలా దేవుడు అనే ధోరణిలో ఉన్నారు. వినియోగదారుల మన్ననలను పొందినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వైనారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం 60 ఫీట్ల రోడ్డు సమీపంలో నిర్వాహకులు నంద్యాల నాగిరెడ్డి, రణబోతు సంజీవరెడ్డి, ఎల్కా సైదిరెడ్డిల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ వీల్స్ అండ్ టైర్స్ షోరూమ్ను బ్రిడ్జ్ స్టోన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్టేట్ హెడ్ వి శశిధన్, డిఎస్పీ ప్రసన్న కుమార్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారుల మన్ననలను పొందినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వైనారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం 60 ఫీట్ల రోడ్డు సమీపంలో నిర్వాహకులు నంద్యాల నాగిరెడ్డి, రణబోతు సంజీవరెడ్డి, ఎల్కా సైదిరెడ్డిల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ వీల్స్ అండ్ టైర్స్ షోరూమ్ను బ్రిడ్జ్ స్టోన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్టేట్ హెడ్ వి శశివర్ధన్, డిఎస్పీ ప్రసన్న కుమార్తో
కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారులకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కారు యజమానులకు సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ షోరూంలో అలైన్మెంట్, బ్యాలెన్సింగ్, టైర్ చేంజర్, నైట్రోజన్ సర్వీసింగ్ తమ ప్రత్యేకత అని, అధునాతనమైన టెక్నాలజీతో కూడిన సేవలను అందిస్తున్నామని తెలిపారు. కారు వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా సేల్స్ మేనేజర్ హర్ష, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, నాయకులు మాలతు చంద్రు నాయక్, నాగుల వాసు, ఆలెటి మాణిక్యం, చింత వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కరెక్టే కానీ అడ్డ రాకుండా తీసుకుంటే అయిపోయి అంటే అన్న ఎవరు రానని అంటారు అందరూ. పేరున్నా తోడు పడుతుంది. పట్టుకుంటేనే కట్ అవుతుంది, కట్ కావాలి అది. ఓకే, థ్యాంక్ యూ. పట్టుకున్నా హలో అన్నదండి రైట్ లైఫ్ పెట్టండి. సార్ లుక్ ఓకే స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రిడ్స్టోన్ కంపెనీ వాళ్ళది ఒక ఎక్స్క్లూజివ్ కౌంటర్ సూర్యాపేటలో ఇనాగ్రేషన్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. అందు గురించి మా నాగిరెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. చిన్న బ్రిడ్స్టోన్ గురించి చెప్పదలుచుకున్నాను.
బ్రిడ్స్టోన్ ప్రపంచంలోనే #1 టైర్ల కంపెనీ. అండ్ సూర్యాపేట వాసులకు అటువంటి ట్రీట్మెంట్ #1 కంపెనీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మీకు సర్వీస్లో పరంగా అలైన్మెంట్ కానివ్వండి, బ్యాలెన్సింగ్ కానివ్వండి, టైర్ చేంజర్ కానివ్వండి, ఇటువంటి డిఫరెంట్ సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. దాంతోపాటు జెన్యూన్ టైర్స్ సూర్యాపేట వాసులకు, చుట్టుపక్కల వాసులకు అవకాశం దొరుకుతుంది. సో నా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సూర్యాపేట వాసులు, చుట్టుపక్కల ప్రజలందరూ దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మన నాగిరెడ్డి గారికి శుభాభినందనలు తెలపాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బ్రిడ్స్టోన్ టైర్ల కంపెనీ మన సూర్యాపేటలో ప్రారంభం కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది బ్రిడ్స్టోన్ మన సూర్యాపేటను పట్టణాన్ని సెలెక్ట్ చేసుకొని వైభవంగా ప్రారంభించినందుకు ఈ యాజమాన్యానికి, మరి కంపెనీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్లుగా మంచి క్వాలిటీ, మంచి సర్వీస్ తోటి మీరు ప్రారంభిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇది సూర్యాపేట రోజుకు అభివృద్ధి చెందే పట్టణం. అంతేకాకుండా దీనికి నేషనల్ హైవే కనెక్ట్ ఉన్నది కాబట్టి మీకు అన్ని రకాలుగా మంచిగా జరగాలని చెప్పేసి, మీ వ్యాపారం కానీ, మీకు చేసే సర్వీస్ కానీ రోజుకు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల ద్వారా రైతు నేస్తం కార్యక్రమంను ఏర్పాటు చేసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల ద్వారా రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా సోమవారం పాల్వంచ మండల పరిధిలోని పాయకారి దయానంద్ బయల్ రైతు వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం ముఖాముఖిగా రైతులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వానాకాలం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, రైతులకు సన్న బియ్యంపై క్వింటాకు 500 రూపాయల బోనస్, సబ్సిడీ విత్తనాలు, ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో MDO విజయభాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ADA యు నరసింహారావు, AOP శంభో శంకర, APM రాంబాబు, APO రంగా, AEOలు నరేష్, భువనేశ్వరి, పంచాయతీ కార్యదర్శి మధు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, శెట్టిపల్లి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ 2047 పేరుతో మున్సిపాలిటీ వార్డుల్లో 100 రోజుల ప్రణాళిక రూపొందించిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని 14వ వార్డులో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొప్పుల వేనారెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా పట్టణ ప్రాంతాలను నిర్మించే దిశగా ప్రతిరోజు ఒక చర్చ, ఒక మార్పు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు ఆవిష్కరణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రజలే ముందు ఈ విధానంలో స్థిరమైన పట్టణాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. మున్సిపాలిటీలలో ఆదాయం పెంచుకోవడంతో పాటు అభివృద్ధి కూడా పెంచాలని అన్నారు. ఇందులో మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, వివిధ శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలని, దీంతో మహిళా సంఘాలకు ఆదాయం సమకూరుతుందని, ఇందులో పరిశుభ్రతలో భాగంగా మురుగు కాలువలు, నాలాలు, ఓపెన్, భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీత పనులు,
ముప్పు ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రం చేయడంతో పాటు మ్యాన్ హోల్లను గుర్తించి మరమ్మతులు చేపట్టనున్నారు. నాలాల నిర్వహణను మెరుగుపరచాలని ఈ ప్రణాళిక అమలులో భాగంగా మున్సిపల్ రికార్డుల్లో ఉన్న తాగునీటి కనెక్షన్లతో పాటు కొత్త కనెక్షన్లను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇంటి పన్ను తక్కువ మదింపు చేసిన ఆస్తులను అసలు పన్ను వేయాలని, ఆస్తులను భువన్ సర్వే ద్వారా గుర్తించి వాటిపై సరైన ఆస్తి పన్ను వసూలు మున్సిపల్ సిబ్బంది చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, మున్సిపల్ డిఈ, ఈఈ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, వాటర్ సిబ్బంది సమ్మి, చెరుకు వేణు, జవాన్ శ్రీను, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ఇక ముందు వారు అలా ఇష్టం వచ్చినట్లు తమ నాయకుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదని మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ఇక ముందు వారు అలా ఇష్టం వచ్చినట్లు తమ నాయకుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదని మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్ అన్నారు. సోమవారం వారు యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీర్ల ఐలయ్య బీసీ బిడ్డగా ఆలేరు నియోజకవర్గం ప్రజలకు చేస్తున్న సేవను చూసి టీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. ఆయన మొదటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మెప్పు పొందారని అన్నారు. అందుకే బీర్ల ఐలయ్యను 50,000 మెజారిటీతో ఆలేరు నియోజకవర్గం ప్రజలు గెలిపించారని అన్నారు. కానీ దీనిని చూసి బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా గొంగడి మహేందర్ రెడ్డి, గొంగడి సునీతారెడ్డి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని అన్నారు. హైదరాబాద్లో బీర్ల ఐలయ్య నివాసంలో గంధమల్ల రవి అనే పని మనిషి చనిపోతే తీసుకువచ్చాడని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం సరైనది కాదని, ఇందులో వాస్తవం లేదని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రవి భార్య, ఆయన తల్లి, కుటుంబ సభ్యులు వాస్తవాలు చెబుతున్నారు. వారి చెవికి ఎక్కడం లేదా అని అన్నారు. గొంగడి మహేందర్ రెడ్డి కుల రాజకీయాలు, నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇక ముందు ఇలా విమర్శలు చేస్తే సహించేది లేదని, వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని అన్నారు. మెడికల్ కళాశాలల అంశం మల్లాపురానికి సంబంధించింది కాదని, మొత్తం యాదగిరిగుట్ట, యాదాద్రి జిల్లాకు సంబంధించిందని అన్నారు. వాస్తవానికి మెడికల్ కళాశాల యాదగిరిగుట్ట పరిధిలోనికి వస్తుందని, టెంపుల్ సిటీ పరిధిలో 20 ఎకరాలు కేటాయించామని అన్నారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో కేవలం జీవోలు మాత్రమే ఇచ్చారని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. తాము 100కి 100 అభివృద్ధి చేసి చూపిస్తున్నామని, తమ నాయకుడు బీర్ల ఐలయ్య పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. ఇది చూసి ఓర్వలేక తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 120 చెరువులు నింపిన ఘనత ఐలయ్యకే దక్కుతుందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఏమీ తెలియకుండా, కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇకనైనా వారు తమ లేనిపోని, అర్థం లేని విమర్శలను మానుకోవాలని, లేకపోతే ప్రజల సమక్షంలో వారికి తగిన బుద్ధి చెబుతామని అన్నారు. టీఆర్ఎస్ హయాంలో మల్లాపురంలో మెడికల్ కళాశాలకు అసలు ల్యాండ్ మార్కింగ్ చేయలేదని అన్నారు. ఎందుకు ల్యాండ్ మార్కింగ్ చేయలేదో వారు చెప్పాలని డిమాండ్ చేశారు. కర్రె వెంకటయ్య దొంగ దీక్షలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ నాయకులు కమిషన్ల కోసం కకృతి పడ్డారని, అందుకే అభివృద్ధి పనులు ముందుకు సాగలేదని, కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని వారు విమర్శించారు. దాతర్పల్లి వద్ద బీర్ల ఐలయ్యకు 100 ఎకరాలు ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం సరైనది కాదని, అక్కడ బీర్ల ఐలయ్యకు 100 గుంటలు కూడా లేదని అన్నారు. దమ్ముంటే టీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు. బీసీల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టడం టీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని, ఇక ముందు వారి ఆటలు చెల్లవని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరుకల మహేందర్ గౌడ్, బందారపు భిక్షపతి, కల్లెపల్లి శ్రీశైలం, సుడుగు శ్రీనివాసరెడ్డి, గుండు నరసింహ గౌడ్, ములుగు నరసింహ, సయ్యద్ సలాం, పెళ్లి శ్రీధర్ గౌడ్, గుండ్ల నరేష్ కుమార్,
బూడిద మధు, మిట్ట చందర్, కౌకుంట్ల బాలరెడ్డి, గుండ్లపల్లి శ్రీరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక నాయకులు అర్థం చేసుకుంటా చిల్లర మాటలు చెప్పి చిల్లర పనులు చేయమని చెప్పి ఈరోజు చిల్లర మాటలు మాట్లాడితే పద్ధతి కాదు అది. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఆలేరును అభివృద్ధి చేయలేదు. ఆలేరును ఎంతసేపు అన్యాయం చేసి అభివృద్ధికి నోచుకోకుండా చేసింది మీరు. ఈరోజు ఒక బడుగు బలైన ఆలేరును అభివృద్ధి చేస్తే మేము ఎక్కడ ఉనికి కోల్పోతామో మాకు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది 4 రోజులల్లా. మేము ఎందుకంటే 16 నెలల 1600 కోట్లు తీసుకొస్తే 5 ఏళ్ల పాలనలో ఎన్ని కోట్ల 100 కోట్ల రూపాయలు తీసుకొస్తాడు అని చెప్పి కళ్ళు మంటలు మండి ఈ చిల్లర రాజకీయాలు చేసి ఐలన్న గారు ఎట్లా బదలాం చేస్తే బాగుంటుంది అని ఎక్కడ ఒక్కాలని అనుకుంటారు. కానీ ఆయన తొక్కితే పడిపోయే వ్యక్తి కాదు. ఇది ఎంత తొక్కాలనుకుంటే అంత ఎదిగే వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఎన్నో ప్రజాసేవలు చేసి ప్రజల వద్ద ఉండి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు చిల్లర మాటలు మాట్లాడితే భయపడే వ్యక్తి కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందు నుంచే ఆయన ప్రజాసేవలో ఉండి ప్రజల మధ్యన ఉన్న వ్యక్తి ఐలయ్య. ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ గురించి, ఒక గంధమల ప్రాజెక్టు గురించి, ఇంకో స్కూల్ గురించి మాట్లాడతారు. స్కూలు కాలేజీకి తెచ్చింది ఎవరయ్యా? మా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి వీళ్ళ ఐలయ్య గారు తెచ్చారు. మీరు 10 ఏళ్ళు పరిపాలించి ఏం తెచ్చారు? గంధమాల తట్టని మట్టెత్తలేదు. మెడికల్ కాలేజ్ పేరు చెప్పి మెడికల్ కాలేజీకి ఒక గజం భూమి కూడా గుర్తించలేదు. మల్లాపురంలో 10 సార్లు చూసిరు. వాస్తవంగా చెప్తున్నా, మల్లాపురం చూసిరు, సైదాపురం చూసిరు, యాగేట చూసిరు, ఇంకా 10 గ్రామాలు తిరిగి వచ్చారు. ఒక 20 ఎకరాల భూమి మెడికల్ కళాశాల కోసం కేటాయించాలని చెప్పి తిరిగితే ఎక్కడ దొరకలేదు. దొరకని ఏడలో ఒక పెద్ద గుట్టను 100 పడకల ఆసుపత్రి కోసం ఒక మల్లాపురం సర్వే నెంబర్లో 56 సర్వే నెంబర్ ఉంది. దాన్ని పెద్ద గుట్టను తీసుకొని చూపించారు. అయ్యా ఈ గుట్టనే కళాశాల చేయమంటే దానికి సంబంధించిన మెడికల్ కళాశాలకు 100 పడకల ఆసుపత్రి కళాశాల సంబంధించిన వ్యక్తులు వచ్చి చూసి గుట్ట మీద చేస్తే ప్రగల్భాలు వలుపుతున్నారు. నిజంగా ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయితే ఏమైతే అనేది ఇప్పుడే కనపడుతుంది. నిజంగా చూస్తే బీసీలు రాజ్యాధికారంగా దూరంగా ఎందుకున్నారు అంటే ఇన్ని రిజర్వేషన్లు ఇంత చరిత్ర సృష్టించినా కూడా బీసీలు ఇంత దూరంగా ఎందుకుంటున్నారంటే ఈ ఆధిపత్యాలు, ఈ దొరల ఆధిపత్యాలు చేయబట్టి దూరంగా ఉంటున్నారని అనిపిస్తుంది. ఇవాళ చూస్తే ఒక బీసీ బిడ్డ ఏది చేసినా కూడా మీరు 10 సంవత్సరాలకు ఇవాళ 15 నెలలకు ఒకసారి తేడా చూసుకోండి. అప్పటికిప్పటికి ఏం అభివృద్ధి జరిగిందో, మీ 15 నెలలు ఎంత అభివృద్ధి చేసిందో ఇవాళ 15 నెలల్లో ఏం అభివృద్ధి జరుగుతుందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ మార్కౌట్ చేయలేదు. అప్పుడు కూడా గతంలో కలెక్టర్ గారితో ఈ ఎమ్మెల్యే గెలిచి కూడా కలెక్టర్ గారు తీసుకొని పోయి కూడా అక్కడ ల్యాండ్ పోవడం జరిగింది. పోతే అక్కడ రైతులు ల్యాండ్ కోసం అక్కడ ల్యాండ్ కుదరది అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. చూసి ఏదో చేయాలి, అన్నకు మంచి పేరు వస్తుందని అన్నని రాంగ్ గైడెన్స్ పట్టించుదామనే ఉద్దేశంతో చిల్లర మల్లన నాయకులు 2-3 మోపయ్యారు. ఒకడు ఒక బీజేపీ వాడు, ఏదో టీఆర్ఎస్ నా కొడుకులు. అరే బీజేపీ నా కొడుకులారా చెప్తున్నా, మీ మంత్రి ఉన్నాడు కదా, కేంద్ర మంత్రి, ఎప్పుడైనా యాదగిరి గుట్టకు వచ్చి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందా? గుట్టకు వచ్చి ఏమైనా ఫండ్స్ ఇచ్చిందా? నియోజకవర్గానికి ఏమైనా ఫండ్స్ తెచ్చిరా? నాయకులారా నోరు ఉన్నాగానే కాదు, 4 మాటలు చెప్పాగానే కాదు. ఒకటి జబర్దస్త్లో కూడా చెప్తారు, ఈ బుడిబుడికల లెక్కల జబర్దస్త్లో ఏం చెప్తానంటే నాను కాబట్టి ఆయన సొంతంగా ఆలోచన చేసి డీలతోని ఎస్సీలతోని వీళ్ళతోని మాట్లాడి వాటర్ కెనాల్లో కొంచెం దారి వేసి ఊరుకు నీళ్లు మందించింది. అదే ఇంతకుముందు గతంలో చెప్పేవాళ్ళు కదా, ఆ శివుని జటాజూటం నుంచి భూమికి దించిన భగీరథుడు ఎంత గొప్పవాడో, ఈరోజు ఆ పారే నీళ్ళని ఆలయ నియోజకవర్గానికి మర్రిచ్చిన ఐలయ్య గారు కూడా అంతే గొప్ప వ్యక్తి అని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇక 2-3 చిల్లరగాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అరే చిల్లరగాళ్ళారా, మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా? మీకు సోయి లేదా? మీరు చదువుకుర్రా? మెడికల్ కాలేజ్ అంటే ఒక మల్లపురం సంబంధించిన మెడికల్ కాలేజ్ కాదు. ఆలేరు కాన్స్టిట్యూన్సీ మొత్తం ఉన్న ప్రజలకు, నిరుపేదలకు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ పొందాలని సదుద్దేశంతో ఐలయ్య గారు అతి త్వరలో మెడికల్ కాలేజ్ పూర్తి చేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కష్టపడి మెడికల్ కాలేజ్ ఇస్తే ఇలా మీకు పడిరాక మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడుతున్నారు. మీరు మీ అభివృద్ధి అంటారు. ఎలక్షన్లు స్టార్ట్ కాగానే కుల సంఘాలకు స్విచ్ పెట్టి అసలు ఏ పార్టీ కుల సంఘాల మీటింగ్ పెట్టలేదు. గమనులను వేరు చేశారు, కుటుంబాలను వేరు చేశారు, ముద్రాలను వేరు చేశారు, అన్ని కులాలు వేరు చేసి రాజకీయ లబ్ధి కోసం కుల సంఘాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు అన్నారు. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో పృథ్వీరాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ ట్రీని సోమవారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు అన్నారు. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో పృథ్వీరాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ ట్రీని సోమవారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుంటే తాను ఉపాధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నల్గొండ పట్టణంలో సెట్విన్తో పాటు పలు కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ కనగల్ మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్తో పాటు గడియ హిమబిందు శ్రీనివాస్, ఆలకుంట్ల మోహన్ బాబు, మారగోని గణేష్, వజ్జా రమేష్, కత్తుల కోటి, మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బా రూపా అశోక్ సుందర్, ఎగ్గడి సుజాత, సూరెడ్డి సరస్వతి, 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, 48వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాదం అనిల్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సిద్ధు, కంచర్ల ఆనంద్ రెడ్డి, శ్యామ్, రాజశేఖర్, చింతపల్లి గోపాల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు, సాగు దిగుబడి తదితర వాటికి సంబంధించిన రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు, సాగు దిగుబడి తదితర వాటికి సంబంధించిన రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. రైతులతో మాట్లాడుతూ రైతు భరోసా, పంట రుణమాఫీ, ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం, ధాన్యం కొనుగోలు తదితర వాటికి సంబంధించి విషయాలను సీఎం నేరుగా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీఓ ఎంఏ సలీం, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు,
సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, గ్రామ సెక్రటరీలు దయాకర్ రెడ్డి, రమేష్, ఏవోలు రామ్ సింగ్, శ్వేత, రైతులు సంగి బాలకృష్ణ, అనంతారం మాజీ సర్పంచ్ రాజారత్నం, మంద రాములు, పురుషోత్తం, జయమ్మ, మాధవి, అర్చన తదితరులు పాల్గొన్నారు. చాలామంది 112 షుగర్లు జూలై 18,456 ఇవాళ 1034 మొత్తం 16 ఉన్నారు. ప్రత్యేక రైతులు అంశకం 350 నుంచి 400 ఉన్నారు. అంటే 400 జరుగుతున్నారు కానీ 6,49,000 మంది కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇప్పుడు దాదాపు శాతం మన రైతు మహిళలు ఉంటారు. తల్లులకి రైతులకి అందరికీ ఉపయోగిస్తున్న హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి మంగళవారం 10 నుంచి 11 దాకా శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులతో మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 50 ఏళ్ళు మార్గదర్శనం చేస్తుంది. వ్యవసాయ హార్టికల్చర్, ఫిషరీస్ ఇంకా వివిధ వ్యవసాయ అనుబంధ విభాగాల నమస్కారం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి పంటల సాగు వస్తున్న గమనిస్తాం. ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని తెలుసు జాగ్రత్త ప్రభుత్వం 28,000 మంది, 1,00,000 మంది పరుగుల సభలు ఉంటాయి. చిన్నారులకు చదువుతో పాటు వారికి ఇష్టమైన ఆటపాటలు నేర్పించాలని పుష్ప ఫ్రేమ్ జగదీష్ సూచించారు. నల్గొండ పట్టణ కేంద్రంలో స్థానిక విజేఎస్ డాన్స్ అకాడమీ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నారులకు చదువుతో పాటు వారికి ఇష్టమైన ఆటపాటలు నేర్పించాలని పుష్ప ఫ్రేమ్ జగదీష్ సూచించారు. నల్గొండ పట్టణ కేంద్రంలో స్థానిక విజేఎస్ డాన్స్ అకాడమీ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్నారులు తమకిష్టమైన ఆటపాటలను విజేఎస్ డాన్స్ అకాడమీలో శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. శిక్షణ తీసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సురేష్, సిద్ధు, మహేష్, వినయ్, సతీష్ పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.
Especially thanks to Suresh sir and sir and my master. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సెలబ్రేషన్స్ కావాలి ఫ్యూచర్లో, ఇంకా మీ సపోర్ట్ కావాలి, బ్లెస్సింగ్ కావాలి. పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా సపోర్ట్ ఇవ్వాలి. మీరు వచ్చి వేసిన వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి. ఇలాంటి నాట్ ఓన్లీ డ్యాన్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ కూడా సపోర్ట్ అయితే వాళ్ళకు కూడా మైండ్ మెచ్యూరిటీ మన రేడియల్ డ్యాన్స్ అకాడమీ నుంచి ఒక 100 పీపుల్స్ ఉన్నారు. నార్మల్గా రెగ్యులర్ క్లాస్ కూడా ఉంటాయన్నమాట. రెగ్యులర్గా క్రికెట్ డ్యాన్స్ ఎంఎన్జీ రోడ్ ఏచ్ రోడ్ జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ నల్గొండ ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్ చెప్పడం. స్పెషల్ చెప్పాలంటే మా సూర్య గారికి, కేశవ్ గారికి, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ చాలా బిజీగా ఉన్న షెడ్యూల్ టైం తీసుకొని మన సభ్యులు తెచ్చినందుకు నేను చాలా హ్యాపీ అయినా. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి నాకు జస్ట్ ఈరోజు మంచి పొజిషన్లో ఉండి డాన్స్ క్లాస్ నల్గొండలో పెట్టి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక టీవీ షోస్, మూవీ కొరియోగ్రఫీ ఆర్ట్లో ఆల్ ది బెస్ట్. Videos dance, summer camp. I wish you all the best. Thanks for యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ చింతలపాని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజల్లో ఆయనకున్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ చింతలపాని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అభివృద్ధి చేయలేని పనులను 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిందని, 1500 కోట్లతో నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యేదే అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడితే గ్రామాలలో, పట్టణాలలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీజాని భాస్కర్, జట్టా సిద్ధులు, కంత నాగరాజు, కాసుల భాస్కర్, నవీన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ టెస్కాప్ చైర్మన్, డిసిసిబి డైరెక్టరు, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారి భర్త మహేందర్ రెడ్డి గారు మళ్ళా ఒక 2-3 నెలలకు మనం అనుకున్నట్టు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అన్న బీర్ల ఐలయ్య మీద మళ్ళా అబండాలు పెట్టే కార్యక్రమం మళ్ళా నిన్న చేసిండు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం అయిన రోజు నుంచి ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు నిద్ర పడతలే, నాయకుని కానీ కార్యకర్తలకు నిద్ర పడతలే. ఎందుకంటే ఎప్పుడు 10 సంవత్సరాలు మనం కేవలము శంకుస్థాపనలకు, కేవలం వసూళ్లకు
మన ఆస్తులు కాపాడుకోనికి మనం 10 ఏళ్ళు గడిపినాము. కానీ ఐలయ్య అనే నాయకుడు ప్రజలలో చొచ్చుకుపోతుండు. ప్రతి ఒక్క పని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు, ప్రజలకు కలిసికట్టుగా ప్రజలకు ఉండి కార్యక్రమాలు చేస్తుండు. మాకు రేపు ఫ్యూచర్ ఉండదని చెప్పేసి ఐలన్న మీద అభండాలు వేస్తుర్రు. ఈ రోజు ఏంటంటే కలిసికట్టుగా పని చేస్తుంటే 24 గంటలు ఏదో ఒక అభియోగాలు పెట్టిన ఇంత కష్టపడుతున్నా కూడా నా మీద ఇంత అడ్జేస్తున్నారని చెప్పి ఏదో బాధపడి వెనకకి జరిగిపోతాడొచ్చు ఐలయ్య. మేము రోజుకోటి ఇట్లా చేస్తామనుకుంటే ఇబ్బంది పెట్టిన ఆలేరు వీళ్ళ ఐలయ్య ఎంబడి ఆలేరు ప్రజలు ఉన్నారు. ఆయన ఊకున్నా కూడా ఆయనను ముంగటుండి నడిపించే ఆలేరు ప్రజలు ఆయనను నడిపిస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి సొంత ఇబ్బందుల వల్ల, సొంత అప్పుల వల్ల, సొంత ఇంటి మీద ప్రైవేటు బ్యాంకు లోను కట్టాలి, రికవరీ అయ్యి ఆ ఇంటికి వేల వేస్తుందని చెప్పి వాడు బాధకు వాడు చచ్చిపోతే దానికి మీరు కాటేపల్లిలో కోటి ఇప్పించిర్రు, ఇక్కడ 2 కోట్లు ఇవ్వాలని చెప్పి అసలు నువ్వు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మహేందర్ రెడ్డి అర్థమైతే లేదు. అంటే ఈరోజు అక్కడ చచ్చిపోయిన 5గురికి ఐలయ్య గారు దగ్గరుండి ₹1 కోటి ఇవ్వడం తప్ప? అంటే వాళ్ళకి 5 కోట్ల రూపాయలు 50,000 తోటి గెలిచిండు. వచ్చేసారి ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో గెలుస్తారు. గతం కన్నా ఎక్కువ ప్రజలలో ఉంటుండు, గతం కన్నా ఎక్కువ ప్రజల కోసం కష్టపడుతుండు. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ద్వారా మేము గ్రామాన వాడున బతుకుతే వీళ్ళ ఐలయ్య గారికి బ్రహ్మరథం పడుతుర్రు. ఇక్కడ ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంక 20 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేకి వెళ్తాడు. ఇక్కడ ఎదుగుతుంటే మీరు ఓర్వలేక ఆయన మీద ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కొలడుపాకను ఏ రోజైనా, అంత పెద్ద గ్రామమైన ఏ రోజైనా పట్టించుకున్న నాదాలు లేవు. ఎందుకంటే అండర్ పాస్ చేసి, సరే మీరు తెచ్చిరని చెప్పుకుంటున్నారు కదా, అండర్ పాస్ చేసి కొలడుపాకను సర్వనాశనం చేసిన వ్యక్తులు అంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వం. ఆ రోజు పక్కన ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్ళు ఎక్కబోతుంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సంకనాకిందా? కనీసం ఒక్కరోజైనా మాకు నీళ్ళు ఇచ్చిపెట్టి, మా ఆలయం నియోజకవర్గానికి ఒక్కరోజైనా నీళ్ళు ఇచ్చిపెట్టారా? మీరు అన్ని మనసులో పెట్టుకొని, ఏదైనా ఎదుగుతున్నారని మనసులో పెట్టుకొని మీరు ముంగట వేరే వ్యక్తులను పెట్టి మాట్లాడిస్తున్నారు. ఇట్లే కనుక మీరు మాట్లాడితే గ్రాఫ్ పెరుగుడు కాదు, ఆయన వచ్చే రోజుల్లో మంత్రి అవుడు ఖాయం, ఇంకా 20 ఏళ్ళు గెలుచుడు ఖాయం. కానీ మీరు ఈ విధంగా మాట్లాడి అది చేస్తే ప్రజలు ఊర్లలో మాత్రం మిమ్మల్ని తిరగనియరని మేము తెలియజేస్తా ఉన్నాం. గారు చెప్పినట్టు అన్న ఇంకా 6 సార్లు మోత్కుపల్లి నరసులు గారు గెలిచినట్టు 6 సార్లు గెలిచాడు. బాగా గుర్తుపెట్టుకోను, నువ్వు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా గ్రాఫ్ పెరుగుతుంది తప్ప గ్రాఫ్ తప్పదు. కాబట్టి మీరు పబ్లిక్లో తిరగాలంటే, ఇలానే తిరగాలంటే ఈ పిచ్చి మీడియా ప్రకటనలు బంద్ చేసి నిమ్మలంగా ఉంటేనే సరే. లేదంటే రోడ్డు మీద కూడా రానియం, జనం తిరగబడ్డారంటే మీరు రోడ్డు మీద తిరగలేరు, జాగ్రత్త. ఓపెనింగులు చేసుడు మట్టుకే తప్ప, శిలాపలకాలు చేసుడే తప్ప ఏ రోజు ఆ పనులు చేసిన దాఖలాలు పని చేపియలేకపోయారు వాళ్ళు. పని చేస్తున్న ఎమ్మెల్యే గారిని ఎందుకు విమర్శించాలి? ఆయనకు సలహాలు ఇవ్వాలి. మీకు అనుభవం ఉంది, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసారు, నాయకత్వం చేసారు, ఆలయ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసారు, ప్రభుత్వం విప్పి చేసారు. దానికి సలహాలు ఇవ్వాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏం కథ ఏదైనా ఉంటే మీరు మంచితనంగా సలహాలు ఇయ్యారు. కానీ ఎంతసేపు ఆయనకు గ్రాఫ్ పెరుగుతున్నది, ఆయనను బదనాం చేయాలి. ఆయనే ఇంట్లో ఒక పని చేసే వ్యక్తి చనిపోయింది, అది ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ పందా మార్చుకొని మీరు రాజకీయం చేయండి కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శన చేయకూరి. రాజకీయాలు చేయండి, తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలు అందరు చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఆయనను బదనాం చేసేందుకు మళ్ళొకసారి ప్రయత్నం చేయొద్దు. దయచేసి ఈ పత్రికా ముఖంగా మేము తెలియదు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభించి రైతులతో ముఖాముఖి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభించి రైతులతో ముఖాముఖి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ యొక్క కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ మరియు అధికారులు, ఎంపీడీఓ బాలకృష్ణ, ఏఈఓ స్వాతి, పంచాయతీ సెక్రటరీ నరసింహారావు, రైతులు రామచంద్రు, జై హింద్,
లింగయ్య, నాగయ్య, మైసయ్య, వీరయ్య, సత్తయ్య, దాసరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలుదారులు వారు తీసుకునే విధంగా అటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రైతులకు సూచించడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఒక వీడియో చూసాము, తెలంగాణలో ప్రకటించడం జరిగింది. అంటే గత ప్రాంతమైన అంటే ఈ ప్రకారంలో సేవలు ఇస్తున్నవారు అందరికీ హృదయపూర్వక తెలంగాణ సుభిక్షంగా ముందుకు ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రామకృష్ణ గారు, గౌరవ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి వేదిక మీద పనిచేస్తున్నారు. లక్షలాది మంది రైతులు ఈ ఆనందాన్ని ఒంటె నిండా నింపుకోవాలి. రైతు పట్ల ప్రజాపాలన అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రైతు నేస్తం కార్యక్రమాన్ని ఈరోజు పండగ వాతావరణం నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలని గతంలో 560 రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ రైతులకు అనుసంధానం చేస్తూ ఉండేది. ఇప్పుడు అదనంగా ఈరోజు ఇంకా 1034 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు కొత్తగా ఇంకా వంగడాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు ఏమైతే చేయాలనుకుంటారో ఆ కార్యక్రమాన్ని ఈ వీడియో అనుసంధానం ద్వారా రైతులకు ప్రతి గ్రామానికి చేరవేయాలనే కార్యక్రమం ద్వారా ఈరోజు రైతులకు అవేర్నెస్ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి అని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే ఈ సంవత్సరంన్నర కాలంలో వచ్చిన తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో రాష్ట్రంలో ఏ రోజు కూడా చేయని విధంగా సన్నవడ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తా అని రైతులను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్ని ఉంటుందని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ. రైతులు ఏదైతే సన్నధాన్యం పండిస్తున్నారో ఆ సన్నధాన్యం ద్వారా వచ్చిన సన్న బియ్యాన్ని కూడా దుర్వినియోగం చేయకుండా ఇదే ప్రతి గ్రామానికి కూడా సన్న బియ్యాన్ని ఇచ్చి రైతులని ప్రజలని అన్ని ఆదుకుంటున్న కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కొత్త వంగడాలను తీసుకొని వచ్చి ఇంకా కూడా కొన్ని రోగాలను తట్టుకొని మన సన్న ఒడ్లు రావడానికి కొత్త వంగడాలను కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ ఫామ్ను కూడా ప్రోత్సహిస్తూ
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతులను కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్లో కూడా మనకు 80% సబ్సిడీ ఇస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి ప్రభుత్వాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ రైతులందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియ. జూన్ 16 సోమవారం రోజున స్థానిక పద్మవంశీ ఫంక్షన్ హాల్ నందు శ్రీ 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 మరుద్వతి మద్దెలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు గోషిక స్వామి అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జూన్ 16 సోమవారం రోజున స్థానిక పద్మవంశీ ఫంక్షన్ హాల్ నందు శ్రీ 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 మరుద్వతి మద్దెలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు గోషిక స్వామి అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గోషిక స్వామి మాట్లాడుతూ చౌటుపల్ మున్సిపాలిటీలో మద్దెలమ్మ దేవాలయం 2018వ సంవత్సరంలో నిర్మాణం జరుపుకొని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చౌటుపల్ పట్టణ ప్రజల నుండి అమ్మవారికి బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఈ దేవాలయంలో శ్రీ 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 పంచముఖ హనుమాన్ దేవాలయాన్ని నిర్మించుకొని చౌటుపల్ భక్తుల ఇంట ఇలవేల్పుగా మారడం జరిగిందని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశాలి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు తిరందాసు ధనంజయ విచేసి మాట్లాడుతూ పద్మశాలీల కులదైవం మార్కండేయ స్వామి దేవాలయం పక్కన సాయి శ్రీనివాస మణికంఠ కాలనీలో స్థాపించిన శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో గత 8 సంవత్సరాలుగా పూజలు అందుకొని ప్రజల నుండి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ఘనంగా నిర్వహిస్తున్న దేవస్థాన కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. తదనంతరం 15 మంది సభ్యులతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. శ్రీ 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 మద్దెలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన కమిటీగా శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు గోషిక స్వామి, దేవాలయ అధ్యక్షులుగా గుర్రం నరసింహ, ప్రధాన కార్యదర్శిగా గోషిక అంజయ్య, కోశాధికారిగా పిల్లల మరి యాదగిరి, ఉపాధ్యక్షులుగా వనం రాజు, చిక్క నరహరి, సహాయ కార్యదర్శిగా కందగడ్ల ఆనంద్, గౌరవ సభ్యులుగా సుంకి రవికుమార్, కడవేరు శంకరయ్య, కర్ణాటి శ్రీనివాస్, గోషిక భాస్కర్, వేముల ధనంజయ, మహిళా సభ్యులుగా కోడి వనిత, వనం జయశ్రీ, బడుగు పావని, గడ్డం పద్మ, గౌరవ సలహాదారులుగా గోషిక సత్యనారాయణ, బడుగు శ్రీరాములు, గోషిక రవి, గోషిక అంజయ్య, కరుణాకర్ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఇచ్చారు, మంచిగా అయింది. అట్లాగే గోషిక సత్యనారాయణ ఫస్ట్ 2 పేర్లు పెట్టి పెడదామనుకున్నాం. తర్వాత మళ్ళీ ఎట్లా విగ్రహాలు తెచ్చిన తర్వాత ప్రతిష్టాపన చేయాలి. విగ్రహాల కన్నా ప్రతిష్టాపన 50,000 ఖర్చు వస్తుంది. దాన్ని ఎట్లా చేయాలి? దూరాన్ని రావాల్సిందే ఏందని 3 రోజులు అని వస్తుండట. నేను 4వ రోజు ఎందుకో గుళ్ళకు పోయినా. పోయేవరకు అనుమానం నిలబెడితే చాలా సాహసం కావాలి. ఇంత మంచిగా ఇంత దగ్గర ఉంది. ఇక్కడ మేడి చెట్టు ఉంది, రాగి చెట్టు ఉంది, యాప చెట్టు ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఉండు, మంచిగా ఉంటుంది. అసలు ఎందుకు మంచిగా ఉంది నాకు, నేను 4 రోజులు తిరుగుతాను, 4 రోజులు చేస్తా, ఇట్లా అమ్మవారు చేస్తా, ఇట్లా తిరుగుతుంది చేయవలసిన ఎవరికైనా నేను పరిశాన్ అయినా. మేడి చెట్టు ఏడలో. హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో శరవేగంగా జరుగుతున్న బైపాస్ డబుల్ రోడ్డు నిర్మాణ పనులు. ఆలేరులో ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు. వినియోగదారుల మన్ననలను పొందాలి అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల. ఆదాయం, అభివృద్ధి, సంక్షేమం, పరిశుభ్రత, ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యమన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఐలయ్యపై లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదు. టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతల ఫైర్.
యువత స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి. వెల్మజాల రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్న ఆలేరు పట్టణ కాంగ్రెస్ నాయకులు. టేకుమట్ల గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీ 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 మరుత్వతి అమ్మవారి దేవస్థానం నూతన కమిటీ ఎన్నిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.